పులివెందుల్లో రైతులు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఎత్తిపోతలు అందించాల్సిన ఉండగా ఆ పథకాలను నీరు కారుస్తున్నారని ఎంపీ ధ్వజమెత్తారు. అధికార పార్టీ వాళ్లు చెబితేనే నీరు వదులుతారా అంటూ ప్రశ్నించారు. రైతులు ఇబ్బందులు అధికారులు పట్టించుకోరా అని మండిపడ్డారు. వాళ్ళు చెప్తేనే ట్రాన్స్ఫార్మర్ ఏందండి, నీళ్ల కాడ గాలి కాడ కూడా మీ చిల్లర రాజకీయం ఏందండి? అసలు బుద్ధుండే ఇటువంటి ఆలోచనలు ఇటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నీళ్ళు అందక రైతులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారనేది ఒకసారి మానవత్వంతో ఆలోచించమని చెప్పి వాళ్ళని కూడా నేను కోరుతా ఉన్నా. ఈరోజు అధికారులకు స్పష్టమైన అల్టిమేటం ఇచ్చినాం. బియాండ్ తాతిరెడ్డిపల్లె దగ్గర, అదేవిధంగా వెల్దన్ల కుంట దగ్గర, వెల్దన్ల కెనాల్ దగ్గర 543 చొప్పున మోటార్లు, కెనాల్ దగ్గర 5, అదేవిధంగా కుట్ట దగ్గర 4, బియాండ్ తాతిరెడ్డిపల్లి దగ్గర 3, 543 మోటార్స్ ఆడే విధంగా వచ్చే బేస్తవారం కల్లా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు మాకు హామీ ఇచ్చారు. అదేవిధంగా వేముల మండలానికి సంబంధించి భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లెకి కూడా, మరి రాచకుంటపల్లెకి నీళ్ళు ఇవ్వాలంటే భూమయ్యగారిపల్లె పంప్ హౌస్లో ఒక్క మోటార్ పనిచేయడంలా. అదే 1వ తేదీన రైతులందరం ఇక్కడ కూర్చుంటాం. మీరు ఇచ్చిన కమిట్మెంట్లు, చెప్పిన మోటార్లన్నీ రిపేర్ చేయించి ఆన్ చేసే వరకు కూడా ఇక్కడ నుంచి లేసేది జరగదు.